Hello everybody, welcome to Nuvas Info. Today topic is 8th class biology second chapter cell the basic unit of life కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం, వాట్ ప్రొసీజర్ డిడ్ హీ ఫాలో. మనకి సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు, దాన్ని డిస్కవర్ చేయడానికి ఆయన యూజ్ చేసిన ప్రొసీజర్ ఏంటి. మనకి ఈ సెల్కి దీనికి ఆన్సర్ చేసినప్పుడు మనకు టక్కున గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే రాబర్ట్ హుక్. సో ఇది మీరు కంపల్సరీ ఈ నేమ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాబర్ట్ హుక్ సెల్ని డిస్కవర్ చేస్తాడు. ఎప్పుడు అంటే 1665లో. ఈయన ఒక బ్రిటిష్ సైంటిస్ట్. సో సెల్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఇతను. అయితే మనకి రాబర్ట్ హుక్తో పాటు రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ కూడా ఉంటాడు. ఆయన ఏం ఫైండ్ అవుట్ చేశాడంటే న్యూక్లియస్. వీళ్ళిద్దరికీ నేమ్ స్టార్టింగ్లో రాబర్ట్ అనే వస్తుంది. సో రాబర్ట్ హుక్ సెల్ని ఫైండ్ అవుట్ చేస్తే రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది వేరియేషన్. సో ఈయన ఒక బ్రిటిష్ సైంటిస్ట్. అయితే ఈయన దేంట్లో ఈ సెల్ని ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేశాడు అండ్ ఈయన యూజ్ చేసిన మెథడ్ ఏంటి అంటే ఈయన కార్క్, ఓక్ ట్రీకి సంబంధించిన కార్క్లో ఈ సెల్ని అనేది ఫైండ్ అవుట్ చేసిండు. ఫస్ట్ టైం దానిపైన రీసెర్చ్ చేసిండు. ఈయన ఈ సెల్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి మైక్రోస్కోప్ అనేది అంతగా డెవలప్ కాలేదు. సో ఈయనకు అవైలబుల్లో ఉన్న మైక్రోస్కోప్ సహాయంతో ఈ సెల్ని అనేది ఆయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రాబర్ట్ హుక్ అబ్జర్వ్డ్ థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్ అండర్ ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ విచ్ హీ హ్యాడ్ మేడ్ హిమ్సెల్ఫ్. ఈయన ఈ సెల్ని ఏదైతే మ్యాగ్నిఫైయర్తో ఫైండ్ అవుట్ చేశాడో ఆ మైక్రోస్కోప్ని ఈయననే తయారు చేశాడు. హీ అబ్జర్వ్డ్ దట్ ద కార్క్ రిసెంబల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ హనీ కోంబ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ ఎంప్టీ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్. He though that the cork was made of a very small cavities. Robert Hooke called these cavities as cells. Question number 2. Name the factors and which shape of the cells depend. మనము మన బాడీ స్ట్రక్చర్ చూసినట్టయితే మనకు ఒక షేప్ ఉంటుంది. మనకే కాదు ఎనీ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దానికి ఒక షేప్ అనేది ఉంటుంది. ఆ షేప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ షేప్ అలా ఉండడానికి ఫ్యాక్టర్స్ ఏంటి. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఇన్ యానిమల్ సెల్స్, మనకి ప్లాంట్ సెల్స్ వేరే ఉంటాయి, యానిమల్ సెల్స్ వేరే ఉంటాయి, అంటే సమ్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇన్ యానిమల్ సెల్స్లో చూసినప్పుడైతే దాని యొక్క సెల్ యొక్క షేప్కి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సెల్ మెంబ్రెన్స్. యానిమల్ సెల్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ మెంబ్రెన్స్. సెల్ వాల్ అనేది ఉండదు. సెల్ వాల్ దేంట్లో ఉంటుంది అంటే ప్లాంట్ సెల్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సెల్ మెంబ్రెన్స్, which a shape of the cell and it is selectively allows substances to pass through it in and out of the cell. ఈ సెల్ మెంబ్రెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ సెల్ లోపలికి అండ్ సెల్ బయటికి ఏదైనా సబ్స్టాన్సెస్ వెళ్ళాలన్నా దీని ద్వారానే వెళ్ళాలి, బయటికి రావాలన్నా కానీ దీని ద్వారానే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెమట వస్తుంది, హీట్ ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంటే చెమట వస్తుంది. ఆ చెమట అనేది బయటికి ఎలా వస్తుంది, స్కిన్. ఇక్కడ స్కిన్ అనేది ఒక ఆర్గాన్, అది ఎలా ఉంది అంటే నెంబర్ ఆఫ్ సెల్స్తో. సో ఇక్కడ మనకి సమ్ సబ్స్టాన్సెస్ అంటే చెమట రూపంలో మనకి బయటకు వస్తుంది అంటే అది దేని ద్వారా వస్తుంది అంటే ఈ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న సెల్ మెంబ్రెన్స్, ఈ సెల్ మెంబ్రెన్స్ ద్వారానే అది బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ప్లాంట్ సెల్కి వెళ్ళినట్టయితే ప్లాంట్ సెల్ గెట్ షేప్ యాజ్ ఇట్ హ్యావ్ సెల్ వాల్ ఆర్ ద ఫ్యాక్టర్ ఆన్ విచ్ షేప్ ద వెల్ డిపెండ్ ఆన్ ద సెల్ వాల్. ఇక్కడ ప్లాంట్ సెల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్ వాల్. సెల్ వాల్ ఉంటుంది, సెల్ మెంబ్రెన్స్ ఉంటుంది. సెల్ వాల్కి లోపల సెల్ మెంబ్రెన్స్ ఉంటుంది. అయితే ఈ సెల్ వాల్ వల్లనే ఆ సెల్కి ఒక షేప్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. అయితే మీకు వీడియో కింద మీరు రాసుకోవడానికంటే ముందే వీడియో అనేది వెళ్ళిపోతున్నట్టయితే మీరు వీడియోని ఒకసారి పాజ్ చేయండి. పాజ్ చేసి ఆన్సర్స్ అనేది రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. Distinguish between unicellular and multicellular organisms. So unicellular means only one cell, multicellular organisms means multi cells. So దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ unicellular organisms. As the name implies, unicellular organisms are made up of a single cell. ఇక్కడ ఓన్లీ సింగిల్ సెల్తో ఒక ఆర్గాన్ అనేది క్రియేట్ అయ్యింది అంటే అది యూనిసెల్యులార్ ఆర్గానిజం.
They are the oldest form of life with fossils records dating back to about 3.8 billion years ago. Bacteria, amoeba, paramecium, archaea, protozoa, unicellular algae and unicellular fungi are example of unicellular organisms. ఇక్కడ మనకి యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ కంటే ముందు ఈ యూనివర్స్లో ఫస్ట్ ఇక్కడ డెవలప్ అయింది ఏంటి అంటే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఆ యూనిసెల్యులార్ ఆర్గానిజంలోంచే మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అయింది. సో అందుకే ఇవి ఓల్డెస్ట్ ఫామ్ ఆఫ్ లైఫ్, మన జీవితానికి సంబంధించి ఓల్డెస్ట్ ఫామ్, బేసిక్ ఫామ్ ఈ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ కంటే ముందు యూనిసెల్యులార్ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అయింది. కాబట్టి అది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 3.8 బిలియన్ ఇయర్స్ అగో. These unicellular organisms are mostly invisible to the naked eye. Hence, they are also referred to as microscopic organisms. ఈ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యూనిసెల్యులార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్గా చూడలేము, మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. అందుకే వీటిని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటారు. This single cell is capable of performing all the life processes like obtaining food, respiration, excretion, growth and reproduction. సో మనకి మనము హ్యూమన్ అనేది మల్టీ సెల్యులార్. సో మనకి ఇక్కడ మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి మనకు ఒక ఆర్గాన్ ఉంది. ఇక్కడ యూనిసెల్యులార్ అంటే ఇక్కడ సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో టోటల్ ఆల్ ప్రాసెసెస్ అనేది ఆ సెల్ మాత్రమే చేస్తుంది. నెక్స్ట్ మనము మల్టీ సెల్యులార్ ఆర్గానిజంకి వెళ్తే ఇంతకుముందు దానికి ఆపోజిట్, యూనిసెల్యులార్కి ఆపోజిట్ ఇది మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ దట్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సెల్ ఆర్ కాల్డ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. వీటికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆల్ ప్లాంట్స్, ఆల్ హ్యూమన్స్, ఆల్ ఎనిమల్స్. Basic life processor in multicellular organisms are carries out by different type of cells. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనేది చేస్తాయి. అదే యూనిసెల్యులార్ వర్క్లో అయితే ఓన్లీ సింగిల్ సెల్లే, ఆ సింగిల్ సెల్స్ మాత్రమే ఆల్ టైప్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ అనేవి చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4, హౌ విల్ యూ ప్రిపేర్ స్లైడ్ వితౌట్ డ్రైయింగ్ క్విక్లీ. మనకి ఏదైనా మైక్రోస్కోప్తో మనము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ స్లైడ్ని మనము ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం దేన్నైతే ఎగ్జామిన్ చేస్తున్నామో అది ఏంటంటే తొందరగా డ్రై అవుతుంది. సో అలా డ్రై అవ్వకుండా నువ్వేం చేస్తావు, సో ఎలా ప్రిపేర్ అవుతావు? సో దీనికి ఆన్సర్ వచ్చేసేసి ప్రిపేరింగ్ ఆఫ్ స్లైడ్ వితౌట్ డ్రైయింగ్ క్విక్లీ. టేక్ ఏ స్లైడ్ అండ్ కీప్ ఏ వెరీ థిన్ స్లైస్ ఆఫ్ ఆనియన్ పీల్ ఆన్ ఇట్. దెన్ ఇఫ్ యూ యాడ్ గ్లిజరిన్ అండ్ సమ్ వాటర్ ఆన్ ఇట్. ఇక్కడ వాటర్తో పాటు ఈ గ్లిజరిన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అది తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది, ఆ క్విక్నెస్ అనేది కొంతవరకు తగ్గిస్తుంది. సో మనం ఇక్కడ యాడ్ చేసేది ఏంటి అంటే గ్లిజరిన్. ఆ గ్లిజరిన్ అనేది మనం అందుకే యాడ్ చేస్తాం. ఈ గ్లిజరిన్ హెల్ప్స్ టు ప్రిపేర్ స్లైడ్ వితౌట్ డ్రైయింగ్ క్విక్లీ. క్వశ్చన్ నెంబర్ 5, దీక్షిత్ సెడ్ దట్ వీ కాంట్ సీ సెల్స్ విత్ అన్ఎయిడెడ్ ఐ. ఈజ్ ద స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎక్స్ప్లెయిన్. ఇక్కడ దీక్షిత్ ఏమంటున్నాడంటే వి కాంట్ సీ, మనము డైరెక్ట్గా చూడలేము, సో మన కళ్ళతో డైరెక్ట్గా సెల్ని చూడలేము అంటుండు. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా? దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఎందుకు ట్రూ? సో దానికి రీజన్ ఏంటంటే బికాజ్ సెల్స్ ఆర్ టూ స్మాల్ దట్ దే కెన్ నాట్ బీ సీన్ త్రూ నాకెడ్ ఐ. సెల్స్ ఆర్ మీజర్స్ ఇన్ మైక్రోమీటర్స్. ద సెల్స్ కెన్ బి సీన్ త్రూ ఏ మైక్రోస్కోప్. సెల్స్ అనేది మనం చూడడానికి డైరెక్ట్గా చూడలేం, ఎందుకంటే అవి సైజులో వెరీ 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 స్మాల్. వాటి సైజ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 0.1 to 0.5 మైక్రోమీటర్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా. అసలు మనము కొన్ని రకాల బ్యాక్టీరియాని డైరెక్ట్గా చూడలేము, దాంట్లో ఉన్న సెల్ని ఏం చూస్తాము, ఇక్కడ బ్యాక్టీరియాలో ఉండే సెల్ 0.1 to 0.5 మైక్రోమీటర్ సైజ్ ఉంటుంది. సో అందుకే ఈ సెల్ని మనం డైరెక్ట్గా చూడలేం. క్వశ్చన్ నెంబర్ 6,
కరెక్ట్ ద స్టేట్మెంట్ అండ్ ఇఫ్ నెససరీ రీరైట్. క్రింద ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిని కరెక్షన్ చేసి రాయమంటుండు. ఇన్ కేస్ కరెక్ట్ ఉంటే ఓకే. ఫస్ట్ వన్, సెల్ వాల్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఇక్కడ ప్లాంట్ సెల్ అనగానే సెల్ వాల్ ఉంటుంది. మనకి ఇక్కడ యానిమల్ సెల్ ఇచ్చాడంటే స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ప్లాంట్ సెల్, కాబట్టి ప్లాంట్ సెల్కి ఎసెన్షియల్ ఏంటి అంటే సెల్ వాల్, కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. బి, న్యూక్లియస్ కంట్రోల్స్ సెల్ యాక్టివిటీ. ఎస్, న్యూక్లియస్ చేసే వర్క్ ఏంటి అంటే ఆ సెల్ యొక్క టోటల్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద న్యూక్లియస్. సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సి, unicellular organisms perform all like processes like respiration, excretion, growth and reproduction. ఎస్, ఎందుకంటే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో మనకి సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉండవు. సో ఉన్న ఓన్లీ వన్ ఆర్గానిజం ఆల్ వర్క్స్, మన లైఫ్కి సంబంధించిన టోటల్ వర్క్ అనేది అదొకటి చేస్తుంది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. డి, టు అబ్జర్వ్ న్యూక్లియస్ అండ్ ఆర్గానెల్స్ క్లియర్లీ స్టెయినింగ్ ఈజ్ నాట్ నెససరీ. మనము స్టెయినింగ్ చేయకుండా మనము సెల్లో ఉండే సెల్లో ఉండే న్యూక్లియస్ని అంటే సెల్ని మనం డైరెక్ట్ చూడొచ్చు అంటుండు. యాక్చువల్గా మనం సెల్నే చూడలేం, సెల్లో ఉండే న్యూక్లియస్ని ఇంకేం చూస్తాం. సో అది చూడాలంటే మనం కంపల్సరీ స్టెయినింగ్ చేయాల్సిందే. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ టు అబ్జర్వ్ న్యూక్లియస్ అండ్ ఆర్గానెల్స్ క్లియర్లీ స్టెయినింగ్ ఈజ్ నెససరీ. మనకి ఇక్కడ నాట్ నెససరీ ఇచ్చాడు, సో ఇట్స్ నెససరీ. క్వశ్చన్ నెంబర్ 7, డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఆల్ సెల్స్ రెగ్యులేట్స్ యాక్టివిటీ బై ద న్యూక్లియస్. సో ఒక సెల్ యొక్క టోటల్ యాక్టివిటీ అనేది రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే న్యూక్లియస్. న్యూక్లియస్ షేప్స్ లుక్స్ లైక్ రౌండ్. మెయిన్లీ న్యూక్లియస్ ఈజ్ present more or less at the center of the cell. The jelly-like substance between the nucleus and the cell membranes is called cytoplasm. Nucleus plays an important role in the cellular reproduction. It controls the functioning of whole cell. Nucleus contains chromosomes, so it carried genetic material. Nucleus controls the cell division. So nucleus is known as cell control center. ఇక్కడ ఒక సెల్ టోటల్ యాక్టివిటీని కంట్రోల్ చేసేది ఏంటి అంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్గాన్, ఇన్ సెల్, ఇన్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఇక్కడ న్యూక్లియస్లో ఉండేది ఏంటి అంటే క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ అంటే మన ప్రాపర్టీస్, మన యొక్క ప్రాపర్టీస్, ఓకే, ఆ క్రోమోజోమ్స్ వల్లనే వస్తుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఈ న్యూక్లియస్ అనేది సెల్లో ఆల్మోస్ట్ మిడిల్లో ఉంటుంది లేదా జస్ట్ అటు ఇటుగా ఉంటుంది. సో ఈ న్యూక్లియస్కి సెల్ మెంబ్రేన్స్కి మధ్యన ఈ న్యూక్లియస్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి, తన వర్క్ని చేయడానికి అది దేంట్లో ఉంటుంది అంటే జెల్లీ లైక్ సబ్స్టాన్సెస్, వాటర్ ఎట్లుంటుంటే జెల్లీ లైక్ అనేది ఉంటుంది. సో దాంట్లో మిడిల్లో, ఆల్మోస్ట్ మిడిల్లో ఈ న్యూక్లియస్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్స్ ఇన్ ఆనియన్ పీల్ అండ్ సెల్స్ ఇన్ స్పినాచ్. ఇక్కడ స్పినాచ్ అండ్ ఆనియన్ సెల్ ఈ రెండిట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి? ఇక్కడ స్పినాచ్ దే హ్యావ్ క్లోరోఫిల్. సో ఇక్కడ స్పినాచ్ అనేది లీఫ్, ఇందులో ఏముంటుంది అంటే క్లోరోఫిల్ ఉంటుంది. ఆనియన్ అనేది సో లీఫ్ కాదు, దే డోంట్ హ్యావ్ క్లోరోఫిల్, క్లోరోఫిల్ అనేది ఉండదు. నెక్స్ట్ స్పినాచ్ దే హ్యావ్ ఏ క్లోరోప్లాస్ట్. ఇక్కడ క్లోరోఫిల్ ఉందంటే క్లోరోప్లాస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆనియన్లో క్లోరోఫిల్ లేదు కాబట్టి ఇక్కడ కూడా క్లోరోప్లాస్ట్ అనేది లేదు. దే డోంట్ హ్యావ్ క్లోరోప్లాస్ట్. దే హ్యావ్ కలర్లెస్ ప్లాస్టిక్స్. దాంట్లో ఉన్న ఏంటి అంటే కలర్లెస్ ప్లాస్టిక్స్. స్పినాచ్ హ్యావ్ కలర్, ఫోటోసింథసిస్ అక్కర్. ఇక్కడ ఆనియన్ పీల్స్, హియర్ నో ఫోటోసింథసిస్ అక్కర్. క్వశ్చన్ నెంబర్ 9, label parts of diagrams given in page 25 and identify which is plant cell and which is animal cells. మనకి పేజ్ నెంబర్ 25లో డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో ఆ డయాగ్రామ్స్లో మనము లేబుల్స్, ఆ పార్ట్స్ అండ్ నేమ్స్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. అదేవిధంగా అందులో యానిమల్ సెల్ ఏది, అదేవిధంగా ప్లాంట్ సెల్ ఏది.
సో మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇది. ఇందులో దిస్ ఈజ్ యానిమల్ సెల్, దిస్ ఈజ్ ప్లాంట్ సెల్. మనకి ఇక్కడ పార్ట్స్ నేమ్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ చూసినట్టయితే ఇక్కడ మిడిల్లో మనకి ఇది ఒక సెల్ అనుకుంటే సెల్లో మిడిల్లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఇది ఆల్మోస్ట్ మిడిల్లో ఉంటుంది. సో ఏ ఈజ్ న్యూక్లియస్. నెక్స్ట్ బీకి వెళ్తే ఇక్కడ జెల్లీ లైక్ సబ్స్టాన్స్ అని చెప్పుకున్నాం కదా, అదే అనమాట. దాన్ని మనం ఏమంటామంటే సైటోప్లాజం అంటాం. నెక్స్ట్ సి వచ్చేసేసి ఈ కరెక్ట్ ఈ ఎడ్జ్. సో ఇది ఏంటి, ఇది యానిమల్ సెల్. యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు, సెల్ మెంబ్రెన్స్ ఉంటుంది. కాబట్టి సి ఈజ్ ద సెల్ మెంబ్రెన్స్. నెక్స్ట్ డి వచ్చేటప్పటికి ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఏంటి అంటే లైజోజోమ్స్. సో మైటోకాండ్రియా ఇంకా డిఫరెంట్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇచ్చింది మాత్రం ఇది ఏంటి అంటే లైజోజోమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ వచ్చేటప్పటికి ఇది ప్లాంట్ సెల్లో ఉంది. సో ఇది కూడా మిడిల్లో సమ్ డిఫరెంట్ అక్కడున్న వాటిలో సమ్ డిఫరెంట్గా ఉంది. సో ఇది ఏంటి అంటే ప్లాంట్ సెల్లో ఉన్న న్యూక్లియస్. సో అంటే ఇక్కడ న్యూక్లియస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. సో ఆ డిఫరెన్సెస్ అనేది మనం గుర్తుపట్టగలగాలి. సో ఇక్కడ యానిమల్ సెల్లో ఆల్మోస్ట్ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ ప్లాంట్ సెల్కి వచ్చేటప్పటికి జస్ట్ కొంచెము సైడ్లో ఉంది. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్. ఇక్కడ ఎఫ్ చూడండి, ఇక్కడ ఎండింగ్. సో ఇక్కడ ఇది ఏంటి అంటే సెల్ వాల్. దీనికి లోపల ఉండేది సెల్ మెంబ్రెన్స్. ఇందులో సెల్ వాల్ ఉండదు, ఓన్లీ సెల్ మెంబ్రెన్స్ మాత్రమే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎఫ్ ఏంటి అంటే సెల్ వాల్. నెక్స్ట్ ఎఫ్ తర్వాత జీ అనేది ఇన్నర్ సైడ్ సెల్ వాల్కి అటాచ్డ్. సో ఇది ఏంటి అంటే సెల్ మెంబ్రెన్స్. ఇక్కడ సెల్ మెంబ్రెన్స్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉంటుంది. సో ఇక్కడ యానిమల్ సెల్లో లేనిది ఏంటి అంటే సెల్ వాల్. సో జీ సెల్ మెంబ్రెన్స్ అయిపోయిన తర్వాత జీ. నెక్స్ట్ హెచ్. మనకి ఇక్కడ ఈ వైట్ కలర్లో చూడండి, జస్ట్ ఇక్కడ మనము జెల్లీ లైక్ సబ్స్టాన్స్ అనుకున్నాం కదా, సో అలాంటిది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే సైటోప్లాజం. సో ఇవి మనకి ఇచ్చిన. నెక్స్ట్ ఇంకొకటి ఐ ఉంది కదా. సో నెక్స్ట్ ఐ. సో ఇక్కడ ఈ టోటల్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ వ్యాక్ హోల్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ క్వశ్చన్స్ విల్ యూ పోజ్ టు నో అబౌట్ డైవర్సిటీ ఇన్ సెల్? సో డైవర్సిటీ ఇన్ సెల్స్ దానికి సంబంధించి నువ్వేమేమి క్వశ్చన్స్ రేజ్ చేయగలుగుతావు. సో ఈ క్వశ్చన్స్ అనేది అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. సో మీరు మ్యాక్సిమం మీరు థింక్ చేయండి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయగలుగుతారు. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, వీటితో పాటు మీరు కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది రాయండి. సో నేను ఇక్కడ వాట్ ఈజ్ సెల్. నెక్స్ట్ వై డు ద సెల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ వై కాంట్ వి సీ ద సెల్ స్ట్రక్చర్ విత్ క్లోజ్డ్ ఐ. ఆన్ వాట్ బేసిస్ సెల్స్ ఆర్ క్లాసిఫైడ్. Why nucleus is important for cells? Why do the different cells are in different shapes? సో ఇవే కాకుండా మీరు ఇంకేదైనా క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 11th వన్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ పోజ్. సేమ్ ఇంతకుముందు లాగానే యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్స్ పైన నువ్వేం క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తావు. సో ఇక్కడ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. వాట్ ఈజ్ యూనిసెల్యులార్ ఆర్గానిజం అండ్ వాట్ ఈజ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజం. సో ఈ రెండింటికి డిఫరెంట్ అనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. డస్ ఎ సింగిల్ సెల్ ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజం పెర్ఫార్మ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. నేమ్ ఫ్యూ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. Question number 12. Get some floating slime from a puddle. Pick a very small amount of slime and put it on a slide. Separate out one fiber and look at it through the microscope. Draw the diagram of what you observed. సో స్టూడెంట్స్ అందరి దగ్గర మనకి మైక్రోస్కోప్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఇన్ కేస్ ఉంటే టోటల్గా స్కూల్ మొత్తంలో ఉండాలి. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్కూల్లో వీలైతే మీరు ట్రై చేయండి. సో నా దగ్గర మాత్రం మైక్రోస్కోప్ లేదు, జస్ట్ నేను ఒక రఫ్ పిక్చర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13. కలెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీవ్స్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్ అండ్ అబ్జర్వ్ ద షేప్స్ ఆఫ్ ద ఎపిడెర్మల్ సెల్స్ అండర్ మైక్రోస్కోప్. మేక్ ఏ టేబుల్ విచ్ కంటైన్స్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద లీఫ్, షేప్ ఆఫ్ ద లీఫ్, షేప్ ఆఫ్ ద ఎపిడెర్మల్ సెల్స్. Do not forget to write specific findings below the table. మన చుట్టూ ఉన్న ప్లాంట్స్కి లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ అనేది మీరు క్యాచ్ చేయండి. వాటిని మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేసేసి మీరు నేమ్ ఆఫ్ ద లీఫ్,
ఏదైతే లీప్ తీసుకున్నారో దాని యొక్క నేమ్, షేప్ ఆఫ్ ద లీప్, ఆ లీప్ షేప్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా షేప్ ఆఫ్ ద ఎపిడెర్మల్ సెల్స్. సో మీరు ఇంకేదైనా అబ్జర్వ్ చేస్తే వాటిని రాయమంటుండే. సో ఇది కూడా అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. సో జస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. టొబాకో లీవ్ షోస్ pyramid cells, stomatal guard cells, long stacked trichomes and broader stacked trichomes. Question number 14. Make sketches of animal and plant cells which you observe under microscope. సో ఇక్కడ మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేసి స్కెచ్ చేయమంటుండే యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. సో ఇది కూడా అందరికీ పాసిబుల్ కాదు కాబట్టి నేను ఇక్కడ సమ్ పిక్చర్స్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే మీ సిలబస్కు మించి ఇంకా ఎక్కువ లేబుల్స్ ఉన్నాయి. సో వీలైతే వాటిని కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, లేదా మీకు ఈ సిలబస్లో మీ యొక్క సిలబస్లో ఉన్న వర్డ్స్ అంతవరకైనా కానీ మీరు ట్రై చేయండి. ద ఫాలోయింగ్ ఆర్ ద డయాగ్రామ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ అండ్ ద యానిమల్ సెల్ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్. ఇక్కడ ప్లాంట్ సెల్. సో ఇక్కడ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీ సిలబస్ కంటే కూడా కొన్ని ఎక్స్ట్రా నేమ్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో వీడియో కన్నా మూవ్ అవుతే మీరు ఒకసారి ఫాస్ట్ చేసి అబ్జర్వ్ చేయండి. మీకు ఇంకొకటి, మీకు ఈ వీడియో అనేది బ్లర్గా అంత క్లియర్గా కనిపించకపోతే మీ యొక్క సిగ్నల్ స్ట్రెంగ్త్, అంటే మీరు కొంచెం బయటికి రావడం కానీ లేదా సిగ్నల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి ట్రై చేయండి. అది ఎలా చేయాలి అంటే మీరు వీడియో పైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. ఆ డాట్స్ వచ్చినప్పుడు ఆ డాట్స్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే మీకు అందులో క్వాలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు వీడియో రన్ అవుతున్నప్పుడు కనిపిస్తుంది, అది క్వాలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్వాలిటీ పైన క్లిక్ చేయండి, మీకు అక్కడ రిజల్యూషన్ అడుగుతుంది. ఆ రిజల్యూషన్ అనేది మీరు కొంచెం పెంచండి, మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ యానిమల్ సెల్స్. ఇందులో కూడా మీ సిలబస్కు మించి ఎక్కువ లేబుల్స్ అనేవి ఉన్నాయి. వీలైతే వీటిని కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్లో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీకు ఈ సెల్కి సంబంధించి 8th క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్లో ఉంటుంది, 10thలో ఉంటుంది, అదేవిధంగా ఇంటర్లో కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే మీకు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. Question number 15. Amir said, bigger onion has larger cells when compared to the cells of smaller onion. Do you agree with his statement or not? Explain why. ఇక్కడ అమీర్ ఏమంటుండంటే ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నప్పుడు దాంట్లో సెల్ బిగ్ ఉంటుంది, స్మాల్ ఆనియన్ తీసుకున్నప్పుడు దాంట్లో సెల్ స్మాల్ ఉంటాయి అంటుండు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఎందుకు అంటే ద సైజ్ ఆఫ్ ద సెల్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఆర్గానిజమ్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ద బిగ్గర్ ఆనియన్ విల్ నాట్ హ్యావ్ బిగ్గర్ సెల్స్ బట్ విల్ హ్యావ్ ఓవర్ నెంబర్ ఆఫ్ ద సెల్స్ ప్రజెంట్ ఇన్ దెమ్ వెన్ కంపేర్డ్ టు ద స్మాల్ ఆనియన్స్. ఇక్కడ ఏంటి అంటే ఒక బిగ్ ఆనియన్ ఒక స్మాల్ ఆనియన్ తీసుకున్నప్పుడు అందులో అయినా ఇందులో అయినా స్మాల్ ఆనియన్ కానీ బిగ్ ఆనియన్ కానీ ఆ రెండిట్లో కూడా సెల్ సైజ్ మాత్రం సేమ్ ఉంటుంది. అయినప్పటికీ వాటి టోటల్ సైజులో ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అంటే ఇక్కడ బిగ్ ఆనియన్లో నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, స్మాల్ ఆనియన్లో నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంతే ఇక్కడ అంటే అక్కడ దానికి సైజులో డిఫరెంట్ రావడానికి రీజన్ ఏంటి, అక్కడ ఫ్యాక్టర్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్. అంతేగాని అక్కడ సెల్ ఒక దాంట్లో బిగ్ ఒక దాంట్లో స్మాల్ అనేది ఉండదు. ఈ స్మాల్ ఆనియన్ తీసుకున్నా బిగ్ ఆనియన్ తీసుకున్నా అందులో సెల్ సైజ్ మాత్రం సేమ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16. హౌ డూ యూ అప్రిసియేట్ ద ఫ్యాక్ట్ దట్ ఎనిమల్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ ట్రీస్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ అండ్ వీ కెన్ లుక్ అట్ దెమ్ త్రూ మైక్రోస్కోప్. ఇక్కడ మనం ఉన్నాము, మన యూనివర్స్ ఉంది అంటే బేస్డ్ ఆన్ సెల్. ఇక్కడ సెల్ అనేది లేకపోతే ఒక ఆర్గాన్ అనేది లేదు, ఎలాంటి ఆబ్జెక్ట్ అనేది లేదు. సో అది స్మాల్ కావచ్చు, బిగ్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేంట్లో అయినా కానీ దానికి బేస్ ఏంటి అంటే సెల్. దీన్ని నువ్వు ఎలా అప్రిసియేట్ చేస్తావు? ద సెల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ద ఆర్గానిజమ్స్ లిస్టెడ్ అబోవ్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ ది సెల్స్ వర్క్స్ టుగెదర్ టు హెల్ప్ ద ఆర్గానిజం కో-ఫంక్షన్ వెల్ and also help the organism to perform the various metabolic processes that is needed by the organism to stay alive. ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ కలిస్తే మనకి ఆర్గాన్ అనేది ఏర్పడుతుంది.
ఆ ఆర్గాన్ అనేది ఫంక్షన్ అవ్వాలి అంటే ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది కోఫంక్షన్ అన్నీ కలిసి వర్క్ చేయాలి. అప్పుడే ఆ సెల్ యొక్క మెటబాలిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పెర్ఫామ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ ఆర్గాన్ అనేది బ్రతుకుంటుంది. The components of the cell, also referred to as the cell organelles, are the main components that help the cell to perform its activities perfectly. ఒక సెల్ తన యాక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలంటే ఆల్ సెల్స్ వర్క్స్ టుగెదర్. Question number 17. Deepak said, a plant can't stand erect without cell wall. Do you support this statement? ఇక్కడ దీపక్ ఏమంటుండంటే ఏ ప్లాంట్ కాంట్ స్టాండ్ ఎరెక్ట్ వితౌట్ సెల్ వాల్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో అందుకే ఐ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్. ఇక్కడ సెల్ వాల్ లేకపోతే ప్లాంట్ అనేది లేదు. ఆ సెల్ వాల్ అనేది దానికి ప్రొటెక్ట్ అనేది ఇస్తుంది. సో ఒక ట్రీ అనేది చక్కగా పెరగడానికి స్టడీగా ఉండడానికి ఈ సెల్ వాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. A plant can't stand erect without cell wall because cell wall helps for the plant support and it gives rigidity to the cell. So the plant body can stand strongly. ఇక్కడ సెల్ వాల్ అనేది సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇది స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. ఆ ప్లాంట్ అనేది స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. సో ద సెల్ వాల్ కెన్ ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్. The plant cell provides perfect shape to the plant cell and also it gives the plant cell support also. ఈ వీడియోతో పాటు మీకు కావాల్సిన మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మీరు ఒకసారి చెక్ చేయండి. దీంట్లో నేనేంటంటే ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్, అదేవిధంగా టోటల్ సబ్జెక్ట్ సంబంధించిన లింక్స్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. లేదా మీకు ఇంకా వేరే సబ్జెక్ట్ కావాలి, నేనేమేం సబ్జెక్ట్ పైన వీడియోస్ చేస్తాను మీకు తెలియాలి అంటే ఈ వీడియో క్రింద మీకు నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. అప్పుడు మీకు క్రింద కొన్ని ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతాయి. అంటే ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించింది. సో నేను అక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ పైన ఏమేమి వీడియో చేశాను అనేది అక్కడ ఉంటుంది. వాటిని సెలెక్షన్ చేసుకోవడం వల్ల కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. ఎందుకంటే కొంతమంది జస్ట్ ఇది ఒక వీడియోనే ఉంది అనుకుంటున్నారు. సో నేను ఇంకా నెంబర్ ఆఫ్ టాపిక్స్ పైన నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. సో అవి మీకు తెలియాలి అంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది కంపల్సరీ విజిట్ చేయండి. త్రో నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.